లోక్ అదాలత్ కానీ అన్నిటి కూడా మంచి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. త్వరితగతిన కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఎన్ని చేసినా కూడా మనకు రోజుకు మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాంట్లో మనకి అవగాహన లోపం అంటే మరి ఏదో క్షణికం అంటారా లేకపోతే కావాలంటారు కొన్ని విషయాలు పక్కన పెట్టినట్లయితే ఎస్పెషల్గా మనం చూసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఎక్కువైపోతుంది. దాని కారణాలు ఏమిటి అనేది మనకే ఆలోచించుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉంటే నా కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది, నా కుటుంబం జాగ్రత్తగా ఉంటే మా అన్నదమ్ములు అందరూ బాగుంటాము, మా ఫ్యామిలీస్ అంతా బాగుంటాయి, మా ఊరు బాగుంటుందని ఒక ఆలోచనతో మనం ముందుకు సాగాలి. యాక్సిడెంట్లు ఎన్నో రకాలుగా చూస్తున్నాం. ఏదో ఒక మందు తాగుతాడు, వెళ్ళిపోయి ఎక్కడో కొట్టేస్తాడు, రిజెక్షన్, దాంట్లో ఇంటాక్సిడెంట్ కండిషన్ వచ్చేది. దానివల్ల ఎవరి కుటుంబం రోడ్డు పాలవుతుంది? ఆటోలో తీసుకున్నట్లయితే 50 మంది, దాంట్లో 16 మంది 17 మంది కూర్చొని ప్రయాణిస్తున్నారు. మన జాగ్రత్త మనం పడాలి. ఆటోకి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు, లేదా దాని డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవచ్చు డ్రైవర్. ఇవన్నీ కూడా మన వాళ్ళు అంటే నేను ఆటో ఎక్కేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇన్సూరెన్స్ మనం అడగం కదా. మనం త్వరగా వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటాం తప్ప కనీసం మనం ఆలోచించాల్సిన బాధ్యత ఏంటంటే ఈ ఆటోలు ఎక్కాలంటే దీనికి 20 మంది కూర్చున్న రాలేదు, కాలు పెడితే చాలు అన్నట్టుగా మనం ప్రయాణిస్తున్నాం. అది కూడా మనం మన బాధ్యతగా మనం ఆలోచించుకోవాలి. మన కుటుంబం చేసే ప్రతి చర్య ప్రతి వాళ్ళకి నేను చేసే తప్పిదం వల్ల నా కుటుంబం మీద ఉంటుందా లేదా అనేది మనం కలగాలి. అట్లాగే జరిగిపోయిన వాటికి గతంలో జరిగిన వాటికి ఒక మంచి రెమెడీ ఏమిటంటే ఈ లోక్ అదాలత్ సిస్టమ్. ఏముందండి మనకి ఏమన్నా ఫాల్స్ ప్రెస్టేజ్ ఏమైనా ఉందా? మనకి కిరీటాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఒక ఈగోని కనుక మనం పక్కకు పెట్టినట్లయితే మనందరం సుఖశాంతిగా ఉండటానికి ఒక మంచి అవకాశము మనకు. కనీసం మీరు ఆలోచించండి, ఒక కేసు ఉందనుకుందాం, ఏదో కేసు ఉంది కోర్టులో. ఎప్పుడు తెలుస్తుంది? ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం సాగుతుంది అనుకుందాం. ఆ కేసు ఉన్నప్పుడల్లా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? ఎప్పుడు ఆ టెన్షన్గా ఉంటుంది. ఆ ప్లేడర్లు కలవాలి, మళ్ళీ కోర్టులో చెప్పాలి, ఆ కాగితాలు తీసుకురమ్మంటారు, మళ్ళీ వినాలి, వాదనలు, అందులో సాక్షి, ఇవన్నీ కూడా ఖర్చులు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకోసమనే ప్రతి మనిషి కూడా ఒకసారి ఆలోచించుకోలేదు, నేను తప్పు చేశానా, ఎదుటి వాళ్ళు చేశాను. నిజమైన వాళ్ళు ఎవరయ్యా అంటే ముందు జడ్జి ఎవరయ్యా అంటే ఫస్ట్ మీరే ముందు జడ్జి. మీకు తెలుసు ఏం చేశాను నేను, ఆయన కొట్టానా కొట్టాను, ఆయన తిట్టినప్పుడు కొట్టాను, ఏదైనా కానీ ఓవరాల్గా మీకు తెలుసు నిర్ణయం. అవును నేను తప్పు చేశాను, లేదు అతను తప్పు చేశాడని మీ ఇద్దరు తెలుసు కదా ఎవరు చేశారు. మీరిద్దరూ కలిసి అడ్వకేట్ గారికి చెప్తే అడ్వకేట్ కేసు వేస్తే కోర్టు ఇవన్నీ విన్న తర్వాత సాక్ష్యం పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు ఎవరు కొట్టారు, ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలని జరుగుతుంది. అందుకోసం మీరే ముందు జడ్జిగా మీరు తప్పు చేసినట్లయితే ఏమి మనకి ఈగోస్ పక్కనన్నీ పక్కకు పడేసేసి అయ్యా క్షమించని చెప్పటంలో తప్పు ఏమి లేదు. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ కోరటం తప్పు లేదు. క్షమించినంత మాత్రం అంతకన్నా పాపం ఇంకా అంతకన్నా గొప్పతనం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దాన ధర్మాలు అనేది గొప్ప అని చెప్తారు, కానీ దానికన్నా గొప్ప ఏంటంటే క్షమించడం గుణం ఉండటం అనేది చాలా గొప్పది. అందుకోసమనే మీరంతా కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి లోక్ అదాలత్లో ఈ కేసులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీరు ఎంతమంది వచ్చినారో వాళ్ళందరూ కూడా కేసులు పరిష్కరించుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరంతా కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి లోక్ అదాలత్లో ఈ కేసులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీరు ఎంతమంది వచ్చినారో వాళ్ళందరూ కూడా కేసులు పరిష్కరించుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా అత్త, మనందరం రోజు చూసే కేసులు ఇవే కదా, అత్త కోడలు పంచాయతీ. పాపులర్ మీ అందరికి తెలుసు. దాంట్లో మీరు ఇద్దరు కూడా ఎంతకాలం ఉందమ్మా పెళ్ళి మీది? 9 సంవత్సరాలు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతకాలం నుంచి విడిగా పోట్లాడుకున్నారు? ఎంతకాలం నుంచి విడిగా ఉండి మళ్ళీ కలుసుకున్నారు? సిగ్నల్ రాకపోతుంది. ప్రశాంతంగా హ్యాపీగా ఉందా? మీ ఎక్స్పీరియన్స్ నువ్వే చెప్తాను. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు ఈ లోక్ అదాలత్లో? మీరు భర్తను కలవటం, మళ్ళీ పిల్లలు మంచి కలిసి ఉండటం, అత్త మొత్తం కలిసి ఉండటం వల్ల మంచిగా ఉందా? నీవే చెప్పేసి ఏమనిపిస్తుంది చెప్పేదండి. హ్యాపీగా ఉంది కదా, సంతోషంగా ఉండాలి. ఈ కేసు ఈరోజు తీసేస్తారు. ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పెట్టకండి. ఆ పెట్టారా అదే చెప్పారు ఇందాక. ఎవరైనా నిజమైన జడ్జి ఎవరు మీకే తెలుసు. నేను ఆమెను బాధ పెట్టానా పెట్టలేదు. యు ఆర్ ద రైట్ జడ్జ్. ఇప్పటికన్నా కరెక్ట్ నిర్ణయానికి వచ్చారు. సంతోషంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. రండి మీ ఇద్దరు రండి.
ఇద్దరు కలిసి తీసుకోండమ్మా. నువ్వు కూడా పిల్లలకి ఏం చేద్దాం ఏం చెప్తా చెప్పమ్మా. చెప్పు తెలవాలి కదా వాళ్ళు మీలాగా ముందుకు అన్న తమ్ముడు ఏం పంచాయతీ దేని వల్ల వచ్చి భూమి గురించి చూడండి ఆలోచించండి. చిన్నది కదా ఇద్దరు అక్కడే ఉండాలి 24 గంటలు ఇక్కడే ఉండాలి. ఏదైనా సాయం చేయాలంటే అన్న రావాలి, ఏదైనా సాయం చేయాలంటే తమ్ముడు వెళ్ళాలి. మరి ఇప్పుడు మనం పోట్లాడుకుంటూ దూరంగా ఉండిపోతాం. అది నాన్నగారు ఇచ్చిన కదా మనం కష్టపడి నాన్నగారు ఇచ్చిన సంతోషం ఉండాలి. కొంచెం మంచిగా ఉంటారు. చేయాలి, కష్టపడాలి. ఏరైపోయిందా సంతోషం ఉందా? ఇప్పుడు వేసినప్పుడు మంచిగా క్షమించాం. అట్లా చేయదు. సార్ థ్యాంక్ యూ అందరికీ. మంచి ప్రజలకు తెలియపరిచి ఈ లోకల్ అవుతుందని బాగా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రజలకు చైతన్యవంతం చేసి ఎక్కువ కేసులు పరిష్కరించడానికి కారణమైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం